ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, బీసీఏఎస్ అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఎన్ఓసి ఫర్ క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా, ఎన్ఓసి ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్షియల్ క్లోజర్ ఆఫ్ ఆల్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ అదనపు నిధులు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. అవి కూడా మా ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకుని ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్లో చెప్పిన 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. అంతేకాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే. అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the Chief Minister, మొదటి నుంచి పెట్టు. that is the making of 6 lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the Chief Minister is with me. That is the making of 6 lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer. Cost is 6,300 crore. And state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఇటువంటి ఆశ్చర్యమే.